సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పరుగు సినిమా భాస్కర్ బొమ్మరిల తర్వాత సినిమా అది. అల్లు అర్జున్ సినిమా, పెద్ద సినిమా అది. అది వర్క్ చేస్తుంటే నాకు భాస్కర్కి రోజు గొడవలే. నాకు నేను ఎట్లా అనేవాడిని, ఇద్దరం ఒకటే ఏజ్ గ్రూపు, కుర్రాళ్ళం. తను అటెండ్ అయ్యేవాడు, తను ఇటు అనేవాడు. ఇప్పుడు తను బొమ్మరిల్ డైరెక్టరు, సో తన వాల్యూకే ఎక్కువ ఉండేది. నేనేమో కాదు కూడదని ఇట్లా గొడవ. మా ఇద్దరికి పాప ఆనందరంగా పంచాయతీ తీర్చేవాడు. ప్రతిరోజు గొడవే, ఇలా రాయాలి, అలా రాయాలి, అలా రాయాలి. బట్ హీ లవ్స్ మీ నాట్ యాజ్ ఎ పర్సన్. నాకు ఇప్పటికీ ఫ్రెండ్, నేను చెప్తున్నాను, ఎందుకు తను చూసి కూడా నవ్వుకుంటాడు చూస్తే. చివరికి అది సినిమా జనవరిలో రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్ పోయి మేకు వచ్చిందిగో ఈ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ సినిమా షూటింగ్ అండి కొడైకెనాల్లో. ఆ కొడైకెనాల్ ఏంటంటే షూటింగ్ ఎలా చేయాలంటే మిస్ట్ వస్తూ ఉంటుంది. ఆ మిస్ట్లో హీరోయిన్ చూడాలి. హీరో ఆ మిస్ట్ మన చేతుల్లో లేదు కదా, అది నేచర్. అది అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాన్ని ఆపి ఉండో కాసేపు అనలేం కదా. అది మొత్తం వస్తే మనిషి కనపడ్డు. అది వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తీయాలి. అది రోజుకు 4 షాట్లు దిగలేం, అంతేగా. అంటే వేరే పనులు చేసుకున్నప్పుడు వాళ్ళు మిస్ట్ వచ్చిందని తీసేవాడు. అదేంటది 200 మీటర్లు దిగి మళ్ళీ 200 మీటర్లు ఎక్కాలి కొండ. అది ఆక్సిజన్ తక్కువ ఉండేది. పైగా అదేంటి సమ్మర్లో కొడైకెనాల్ బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో చేశారు. అక్కడ చలి, చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేసిన తర్వాత నాకు కరెక్ట్ డిసెంబర్ 31 నాడు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ పరుగు సినిమా జరుగుతున్నప్పుడు డిసెంబర్ 31 వచ్చి జాన్ 1 నాడు నాకు ఏదో ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ జాన్ 7 నుంచి నేను వాజ్ ఇన్ ద షూట్. రికవర్ అయిపోయారు. హలో ఫటాక్. నేను 4థ్కే ఇంటికి వచ్చా. 4th 4 రోజులు ఉంచుతారు హాస్పిటల్లో. 4th ఇంటికి వచ్చా, 7th మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయారు. పాపము అదే టైంకి భాస్కర్ వాళ్ళ మదర్ చనిపోయారు. నాకు ఇలా జరిగింది, తనకు అలా జరిగింది. బట్ హీ ఆల్సో కేమ్ బ్యాక్ ఇమీడియట్లీ ఇన్ 4 days. అప్పుడు కష్టపడి చివరి దాకా డబ్బింగ్లో, ఎడిటింగ్లో, పబ్లిసిటీలో కాపీ అలా వెళ్ళి ప్రసాద్ మల్టీప్లెక్స్లో షో వేశారండి. వీ అండర్స్టూడ్ దట్ ఫిల్మ్ ఇస్ ఎ సూపర్ హిట్. స్లోగా స్టార్ట్ అవుతుంది సినిమా. చివరికి వచ్చేటప్పుడు నేను చూస్తుంటే జనం ఏడుస్తున్నారు. ఆ రోజున నేను మౌనంగా నాలో నేను ఏడ్చా, బా ఎంత బాగుందని. ఆ తర్వాత నాకు కూతురు పుట్టింది. అది కూతురు మీద సినిమా. అది అవును, నేను మా అమ్మాయికి చూపించా. మొన్న 60 దానికి 15 years వచ్చినప్పుడు దానికి చూపించా. నేను దాన్ని ఊహించుకుని రాశా. ఇలా నాకు కూతురుంటే నేను ఎలా ఆలోచిస్తాను, దాని గురించి నేను ఎంత ప్రేమిస్తాను అని. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. అదొక సినిమా నా లైఫ్లో షేక్ చేసిన సినిమా. వెరీ హ్యాపీ సార్. యాక్చువల్గా ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సినిమా ఇండస్ట్రీలో సార్ ఒక్కొక్కళ్ళకి ఒక సినిమా జరిగేటప్పుడు చాలా స్టోరీస్ ఉంటాయి పర్సనల్గా. ఇలాంటి హార్డ్షిప్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అది చిన్నదా పెద్దదా అని లెక్కేయడానికి కాదు. బట్ స్టిల్ ఇన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసి ఒక సినిమా తీసిన తర్వాత హాయిగా ఒక ఏసీ రూమ్లో కూర్చొని చేతిలో కాఫీ తాగుతూ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అని ఇస్తారు చూడండి. నాకు అసలు ఎంత కోపం వస్తుందంటే, ఎంత కష్టం లేకపోతే ఆ సినిమా, ఒక్కొక్కడి హార్డ్ వర్క్ ఎంత లేకపోతే ఆ సినిమా తీస్తారు. హూ ఆర్ యూ టు డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ద మూవీ అని పర్సనల్గా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ ఆన్ ఇట్. సినిమా మీద రేటింగ్ ఉంటుంది కదండి. సినిమా మీద రేటింగ్ కాదు, ప్రపంచంలో ఎవ్రీ ప్రోడక్ట్ మీద రేటింగ్ ఉంటుంది. సబ్బుల మీద రేటింగ్ ఉంటుంది, కార్ల మీద రేటింగ్ ఉంటుంది, పెన్సిల్స్ మీద రేటింగ్ ఉంటుంది, పెన్నుల మీద, షూ మీద రేటింగ్ ఉంటుంది, డాక్టర్స్ చేసే వైద్యం మీద రేటింగ్ ఉంటుంది, ప్రతి దాని మీద రేటింగ్ ఉంటుంది. ఆర్ట్ మీద రేటింగ్. మైకల్ ఆంజెలో పెయింటింగ్ ఆర్ట్ చేస్తే ఆర్ట్ ఎగ్జిబిషన్లో వెళ్ళి క్రిటిక్స్ ఉంటారు, గీత బాగాలేదంటారు. యూ కాంట్ సే ఎనీథింగ్ బికాజ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఈ పార్ట్ ఆఫ్ ద సొసైటీది ఉన్నప్పుడు మనం ఆ రేటింగ్ని, ఆ విమర్శని తీసుకోవాలి. వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలకు రేటింగ్లు పెట్టట్లేదు, కానీ ఇంటర్వ్యూలు కూడా రేటింగ్ పెట్టచ్చు యాక్చువల్గా. దీప్తి గారి ఇంటర్వ్యూ బెటరా, XYZ ఇంటర్వ్యూ బెటరా, వేరే వాళ్ళ ఇంటర్వ్యూ బెటరా, ఐ డ్రీమ్లో ఉన్నప్పుడు బాగా చేసింది ఆవిడ, ఇంకో కంపెనీలో బాగా చేసింది, ఎవరు చెప్పచ్చు. ఏం చేయలేము. అది వాళ్ళ హక్కు, వాళ్ళ జీవన విధానం అది, లేకపోతే జీవన భృతి కూడా అది. వాళ్ళకి అదే కదా ఆధారం, జీవనాధారం. సో క్రిటిక్స్ని సీరియస్గా తీసుకోవాలా, లేకపోతే వాళ్ళు పట్టించుకోకర్లేదా అనేది కూడా పర్సనల్ చాయిస్. బట్ వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎ బిజినెస్, అది సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇవాళ స్టోరీ డిస్కషన్స్లో కానీ, ఇవాళ పబ్లిసిటీ డిజైన్స్లో కానీ, లేకపోతే మేకింగ్ సైడ్లో కానీ, రేపొద్దున ట్రోలర్స్ ఇస్ డిఫరెంట్ స్టోరీ, విల్ డిస్కస్ లేటర్.
రేపొద్దున రేటింగ్ ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తారు, రేపొద్దున వాళ్ళ సైట్లో ఆర్టికల్ రాసేటప్పుడు దీని మీద క్వశ్చన్ చేస్తారు, లేకపోతే రేపొద్దున ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి అబ్జెక్షన్స్ రావచ్చు అని ఒళ్ళు దగ్గర పెట్టుకునో, భయపడుతూనో, కంగారు పడుతూనో, అతి జాగ్రత్త తీసుకుంటూనో, జాగ్రత్త పడుతూ సినిమాలు తీస్తున్నాం. ఒక్కోసారి అవి ఎక్కువ తప్పును కూడా చేస్తున్నాయి. ఎందుకంటే ఆర్గానిక్గా కథ చెప్పే పరిస్థితి పోయి ఈ కామెంటరీ ఇట్లా ఉంటుంది, ఇలాంటి కామెంటరీ ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చేద్దాం అని ఒకసారి తప్పు కూడా జరుగుతుంది, ఒకసారి మంచి కూడా జరుగుతుంది. రెండు అదే సార్, కన్స్ట్రక్టివ్గా వెళ్ళినంత కాలం దానివల్ల నష్టం లేదు. అంటే నాకు అంటే ఇట్స్ ఏ ప్లాట్ఫామ్. వెన్ ఫిల్మ్ ఈజ్ మేడ్, ఎ స్టోరీ ఈజ్ రిటర్న్, ఎ కెమెరామెన్ షూట్స్ ద ఫిల్మ్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దానికి మ్యూజిక్ చేస్తాడు, ఒక ఎడిటర్ దానికి ఎడిట్ చేస్తాడు, ఫైనల్గా ఏంద్ర సినిమా వస్తుంది. వీటన్నిటికీ డైరెక్టరే మూల కారణం, అంటే డెసిషన్ మేకర్. ఒక్కోసారి ప్రొడ్యూసర్, ఒక్కోసారి హీరో, లేకపోతే ముగ్గురు, లేకపోతే డైరెక్టర్ టీంలో ఎవరో పెద్ద మనుషులు. ఇది రాసేవాళ్ళు, ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఎడిటింగ్ బాగాలేదంటారు. ఎడిటింగ్ బాగాలేదనేది ఇంపాసిబుల్ చెప్పటం. ఎడిటింగ్ బాగాలేదని చెప్పటం, ఎడిటర్ పనితనం బాగాలేదంటారు. పాపం ఎడిటర్ ఎంత బాధపడతాడంటే, ఎడిటర్ పనితనం ఎందుకు బాగోలేదు, డైరెక్టర్స్ కాల్. ఎడిట్ ఎలా ఉండాలి, డైరెక్టర్స్ కాల్. ఎడిట్ ఎలా ఉండాలో, ప్రొడ్యూసర్స్ కాల్. ఎడిటర్ కాల్ కాదు అది. ఎడిటర్ చాలా గట్టిగా చెప్తాడు, ఇది కరెక్ట్ కాదండి, ఇది బాగోలేదండి, ఇలాగే చేద్దాం. నువ్వు ఎంత చెప్పినా డైలాగులు బాగాలేదంటారు. డైలాగులు ఓకే చేసేది ఎవరు? డైరెక్టర్ కదా. ఒకసారి హీరోకి ఈ డైలాగ్ కంఫర్టబుల్ లేకపోతే హీరోయిన్ బొంబాయి అమ్మాయి, లేకపోతే ప్రకాష్ రాజుల గారు పెద్ద మనిషి వచ్చి, ఆయన మహానుభావుడు, విద్వత్తు ఉన్న వ్యక్తి, ఆయన రే ఇలా కాదురా ఇంకోటి రా చేద్దాం అంటాడు. మనం ఎబలైజ్ చేస్తాం. అది వచ్చిన తర్వాత ఇలా లేదు, ఇది బాగాలేదంటే, డైలాగులు బాగలేదు, ఆ ఇంట్రికసీస్కి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది కాదని తెలిసిపోతుంది. అది మీరు సినిమాగా ఒక సినిమాని ఒక సమూలమైన పద్ధతి మీరు కామెంట్ చేస్తే ఇట్స్ ఫైన్, సినిమా బాగాలేదు, బాగుంది, లేకపోతే స్లోగా ఉంది. ఎడిటింగ్ బాగాలేదు వేరు, స్లోగా ఉండడం వేరు. యాక్చువల్గా స్లోగా ఈజ్ ఎ కాల్ టేకెన్ బై డైరెక్టర్ టు టెల్ ద స్టోరీ లైక్ దట్. సో ఒకసారి నేను ఒక సినిమా చేశాను, సెకండ్ హ్యాండ్ అయిన సినిమా నేను ప్రొడ్యూస్ చేశాను, కిషోర్ తిరుమల డైరెక్టర్గా. ఆ సినిమా చేసినప్పుడు మా హార్డ్ డిస్క్ పగిలిపోయి ఎడిట్ రూమ్లో ఉన్న చాలా లో క్వాలిటీ ఫుటేజ్ని సినిమాగా వదిలేసాం. సెకండ్ హాఫ్ అంతా, ఫస్ట్ హాఫ్ ఏమో 1 HDలో ఉండదు అప్పుడు పాత కెమెరాలు, ఇదేమో 720 MP. రాసేది ఎవరు రాసేది తెలుసా? అతను ఇప్పుడు లేట్ పాపం, చనిపోయారు ఆయన, క్రిటిక్. సెకండ్ హాఫ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగాలేదన్నారు. సెకండ్ హాఫ్ చీప్ క్వాలిటీ. So that is the knowledge that these critics have on. That's what I meant, sir. Exactly. So on a whole, మీరు సినిమా గురించి రాస్తే ఇట్స్ ఫైన్. ఆ ముక్కలుగా లోపలికి వెళ్తే వాళ్ళు తెలియనితనం కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది. 100% I agree, sir. తెలుస్తుంది, మాకు తెలుస్తుంది, అంటే టెక్నీషియన్స్కి తెలుస్తుంది, ప్రజలకి అది నిజం అనుకోవచ్చు కూడా. సార్, ఇప్పుడు సింగర్స్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో వాళ్ళు పాడిన ఆడియో ట్రాక్స్ సినిమాల్లో వాళ్ళ పేర్లు ఉండవు, ఇంకొకళ్ళ పేర్లు ఉంటాయి, జస్ట్ ఫర్ అడ్వర్టైజింగ్ స్కిల్స్ అని దానికోసం దీనికోసం చెప్తూ ఉంటారు. అట్లా స్టోరీ రాసే విషయంలో కూడా మీరు కూడా ఎదురవుతాయి అట్లాంటి సందర్భాలు? ఇది ఏమవుతుంటారండి, స్టోరీ కమ్స్ ఫ్రమ్ వన్ సింగిల్ థాట్. ఓకే, ఒకటే థాట్ మీద ఒక లైన్, ఒక సింగిల్ సెంటెన్స్ నుంచి కథ మొదలవుతుంది. ఆ తర్వాత సీన్లు కొన్ని వస్తాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకో వేరే రైటర్లు వస్తారు, వేరే డైరెక్టర్ టీం ఏదో వస్తుంది, రైటర్స్ టీం వస్తుంది, లేకపోతే హీరో కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు, ప్రొడ్యూసర్స్ కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ కథ ఈ సింగిల్ థాట్ ఫైనల్గా ఉండకపోవచ్చు, వేరే ఏదో పుట్టచ్చు. సో కథ అని ఒకళ్ళ పేరు వేసిన కానీ మొత్తం ఆయన పుస్తకం తీసుకొచ్చి ఇవ్వడు. ఒక ఐడియా నుంచి అంతా డిస్కస్ చేసి ఒక సబ్స్టాన్షియల్ షేప్కి వస్తుంది. బట్ ఒక 70% కాంట్రిబ్యూషన్ ఒక రైటర్ నుంచి ఉంటే ఆ రైటర్ ని మార్చేసి వేరే రైటర్ పేరు వేసిన ఉంటాయా? తక్కువ, అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. 70% ఉన్నప్పుడు ఆ రైటర్ పేరు వేయకపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి ఆ మిగతా 30% కాంట్రిబ్యూట్ చేసిన డైరెక్టర్ అయితే ఇద్దరు పేర్లు వేసుకుంటారు, లేకపోతే మిగతా 30% కాంట్రిబ్యూట్ చేసిన వేరే సిమిలర్ స్థాయి రైటర్ అయితే అతని పేరు కూడా వేస్తారు, లేకపోతే స్క్రీన్ ప్లే వేరే వాళ్ళ పేర్లు వేసి మూల కథనో డైరెక్టర్నో అంటే ఉంటాయండి. ఒక్కోసారి
దట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్. ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ అద్భుతంగా ఉంది, బస్సు కింద ఆటో పడి చచ్చిపోయారంటే అది స్టాండర్డ్ కాదు కదా. ఎప్పుడప్పుడు జరుగుతుంటారు స్ట్రే ఇన్సిడెంట్స్. దాన్ని ఇండస్ట్రీలో పెద్ద మనుషులు పంచాయతీ చేసి రైటర్స్ యూనియన్లో ఏదో చెప్పి, లేకపోతే ఆ డైరెక్టరే పిలిచి కరెక్ట్ కాదని చిన్న చిన్నవి జరుగుతాయి. మన ఆఫీసులు, ఇప్పుడు మీ ఆఫీసులో రాజకీయాలు ఉంటాయి డెఫినెట్గా. ఐటెంలో ఉండవా రాజకీయాలు? ఉంటాయి కదా. ఏదో దాన్ని ఎలా సర్దుకుని పంచాయతీ చేస్తారు. అదే ఈయనకి కూడా ఉంటాయి రాజకీయాలు. నా బొమ్మ బాగుంది నేనే, ఈయన బొమ్మ బాగుందని ఆయన అంటుంటారు. జరుగుతుంటాయి అంతే, ఎలా జరుగుతుంది.